Welcome to Sai Master Academy. Continuation of limits chapter. Third exercise finished in previous video. This is fourth exercise. Before fourth exercise, the concept is infinite limits and limits infinity. Infinite limits. Suppose if you find the limit for limit extends to x square extends to 9x square plus 1. This is 9 square plus 1, which is equal to 82. This is the limit of this function. What I want to know? Infinite limits. What is the limit of this function? Infinite limits means limit extends to 0, 1 by x. What is the answer? So this is infinite is the limit. So infinite limits and the answer infinity వచ్చే questions anta a topic. And also what? Limits at infinity. For this function, limit is what? 82 at x value. For this function, limit is what? At x value. Limit at x tends to 0, limit at x tends to 9, limit at x tends to infinity. Limit at infinity. So first ది మనం ఆల్రెడీ చేసి ఉన్నాం. కొన్ని క్వశ్చన్స్ కి ఇన్ఫినిటీ ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ ది మనం చేసుకుంటున్నాం. ఆ సెకండ్ ది కూడా మళ్ళీ మూడు మెథడ్స్ ఈజీగా రావాలి అంటే ఈ మూడు ఫార్మ్స్ గుర్తుంచుకోవాలి. లేదు కొంచెం పెద్దగా సాల్వ్ చేస్తారంటేనేమో బేసిక్ మెథడ్ లో వెళ్ళిపోవాలి. ఏంటి అది ఒకసారి చూడండి ఇక్కడ. Yeah, see here. Yeah, limit at ఇన్ఫైనైట్ లిమిట్స్ అంటే ఒక ఫంక్షన్ కి ఆన్సర్ లిమిట్ ఇన్ఫినిటీ రావడం, అందుకే అది చిన్నగా రాసేసా. లిమిట్స్ ఎట్ ఇన్ఫినిటీ అంటే ఇఫ్ యూ టేక్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ దెన్ యూ షుడ్ గెట్ వాట్ ఆన్సర్? మేబీ ఇన్ఫినిటీ, మేబీ జీరో, మేబీ సమ్ అదర్. మూడు రకాల ఆన్సర్లు వస్తాయి. ఎప్పుడు ఇన్ఫినిటీ వస్తుంది, ఎప్పుడు జీరో వస్తుంది, ఎప్పుడు డిఫరెంట్ గా వస్తుంది ఆన్సర్ అనేది నీకు ఇక్కడ క్లియర్ గా రాశానమాట. When you are solving objective questions, when you see the question, you can mark directly infinity, direct zero, direct this answer అనమాట. విత్ ఇన్ సెకండ్ లో చెప్పొచ్చు. ఇది గుర్తుంటే, లేదు అంటే ఎలా చేయాలో కూడా చెప్తా. రెండు రకాలుగా చెప్తా, మీరు చూడండి. సో ఇక్కడ f of x and g of x are two polynomials in x or y or z, whatever it is. x tends to x లో ఉంటాయి, y tends to y లో ఉంటాయి, t tends to t లో ఉంటాయి. సో టూ polynomials with some degree, ఏదో ఒక డిగ్రీతో ఉన్నాయి. సెకండ్ డిగ్రీ, ఫస్ట్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ, ఫోర్త్ డిగ్రీ, ఏదో ఒకటి. దెన్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ at x tends to infinity, maybe zero, maybe this. When you will get infinity అంటే degree, you know how to find degree. ఒక పాలినామియల్ ఇచ్చారనుకోండి, x పవర్ 3 ప్లస్ 5x ప్లస్ 2x ప్లస్ 7, దీని డిగ్రీ ఎంత? 3 is the degree. హైయెస్ట్ పవర్ ఏదంటే అదే డిగ్రీ. ఓకేనా? సో ఇలా we have two polynomials and which are in fraction. ఓకేనా? సో ఇలా టూ పాలినామియల్స్ ఇచ్చి ఇన్ఫినిటీ ఎక్స్టెండ్స్ టు ఇచ్చినప్పుడు ఆన్సర్ ఇన్ఫినిటీ ఎప్పుడైతుందంటే న్యూమరేటర్ పాలినామియల్ డిగ్రీ గనక పెద్దగా ఉండి డినామినేటర్ డిగ్రీ చిన్నగా ఉంటాయి. ఇఫ్ ద డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ గ్రేటర్ దెన్ డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అయితే ఆన్సర్ ఏం రాయొచ్చు? ఇన్ఫినిటీ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్ తీసుకుందాం. ఇప్పుడు దీని ఆన్సర్ ఇన్ఫినిటీ డైరెక్ట్ గా. న్యూమరేటర్ డిగ్రీ ఎంత, డినామినేటర్ డిగ్రీ ఎంత, దాని ఆన్సర్ ఎంత చెప్తున్నా, ఎంత అని చెప్తున్నా? ఇన్ఫినిటీ. ఒకవేళ రివర్స్ ఉంటే, ఇఫ్ ద డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఈజ్ లెస్ దెన్ డిగ్రీ ఆఫ్ డినామినేటర్ ఉంటే ఆన్సర్ ఎంత? జీరో. దానికి కూడా నేను ఎగ్జాంపుల్ చూపిస్తా. మరి ఇది ఎప్పుడు సార్ అంటే, ఇఫ్ ద డిగ్రీస్ ఆర్ ఈక్వల్ దెన్ ద ఆన్సర్ విల్ బి, అంటే ఇక్కడ ఈక్వల్ ఉన్నది చూద్దాం, ఇది ఈక్వల్. సో దీని ఆన్సర్ 1. ఎలా సార్ అంటే, కోఎఫిషియంట్ ఆఫ్ హైయెస్ట్ డిగ్రీ టర్మ్ ఇన్ న్యూమరేటర్, హైయెస్ట్ డిగ్రీ టర్మ్ అంటే హైయెస్ట్ పవర్ టర్మ్ అనాలి, సారీ హైయెస్ట్ పవర్ టర్మ్ అనాలి. హైయెస్ట్ పవర్ టర్మ్ న్యూమరేటర్ లో ఇదేగా, దీని కోఎఫిషియంట్ ఎంత? 1. సేమ్ డినామినేటర్ లో హైయెస్ట్ పవర్ టర్మ్ ఇదేగా, దీని కోఎఫిషియంట్ ఎంత? 1/1 ఎంత? 1 ఆన్సర్. సో అది మీకు ఐడియా ఉంటే డైరెక్ట్ గా ఇలా రాయొచ్చు. ఆన్సర్ రాయాలి, రాసి వెంటనే బ్రాకెట్ లో దాని రీజన్ రాయాలి. రీజన్ కి 1 మార్కు, ఆన్సర్ కి 1 మార్కు. సో ఇప్పుడు అవి గుర్తుకు లేవు సార్, ఏం చేయమంటారు? ఇప్పుడు ఎలా సాల్వ్ చేయమంటారు? గుర్తుకు లేకపోతే చెప్పండి. సో నౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. సీ, సో వన్ క్వశ్చన్ విచ్ ఈస్ వాట్? ఇన్ఫైనైట్ లిమిట్స్. 2 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, మీకు డైరెక్ట్ గా ఇన్ఫినిటీ వస్తుంది. కావాలంటే చూడండి. 2 2 జా సాల్వ్ చేద్దాం. పుట్టింగ్ ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ డైరెక్ట్లీ లిమిట్, దట్ ఈస్ వాట్?
2 square plus 2 into 2 minus 1 by 2 square minus 4 into 2 plus 4, which is equal to 4 plus 4 minus 1, this is 4 minus 8 plus 4, this is equal to 9 minus 1, this is 8 minus 8, which is equal to 8 by 0, which is equal to what? Infinity. Something by 0 is infinity. Nana, Navad. Next, second question. I said already, limit extends to infinity iste numerator power high unda, denominator power high unda chuskori. Degree edi high undi? Numerator. Answer enti? Infinity. Ani ela sir? Let come to the solution. First em cheyalante, the process I am explaining you. Process lo limit extends to infinity. Numerator highest power term enta? X power 5. Common the x power 5 bracket lo here what? 3 minus 1 by x power 5 by, here also take x square common, 4 plus 1 by x square. ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. ఇక్కడ x square అనేది 2 times క్యాన్సిల్ అయితే 3 times మిగిలిపోయింది, which is equal to limit extends to infinity x cube 3 minus 1 by x power 5 by 4 plus 1 by x square. ఇప్పుడు లిమిట్ అప్లై చేయండి. extends to infinity cube infinity 3 minus 1 by infinity power 5 infinity by 4 plus 1 by infinity. What is 1 by infinity? 1 by infinity value. Something by infinity enta? Something by infinity. ఇది something by 0. నేను something by infinity అంటున్నా. 0. ఇప్పుడు దీని వాల్యూ ఎంత? దీని వాల్యూ ఎంత? ఇక్కడ రాస్తున్నాను నేను. which is equal to, ఇక్కడ ఆల్రెడీ ముందే ఉంది, infinity into 3 minus 0 3, 4 plus 0 4, infinity into something what? Infinity. ఇది ప్రాసెస్, అది డైరెక్ట్. మీరు ఎలా చేసినా మార్కులు సేమ్ పడతాయి, కానీ రీజన్ రాయాలి, మర్చిపోవద్దు. ఓకేనా? సో కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ ఆన్సర్ ఫర్ దిస్? 1. ఇందాక చెప్పానుగా, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ టేకింగ్ ఎక్స్ స్క్వేర్ కామన్, 1 plus 3 by x plus 2 by x square by this is x square common, 1 minus 6 by x plus 9 by x square. X square cancel. Now substitute infinity. That is 1 plus 3 by infinity plus 2 by infinity by 1 minus 6 by infinity plus 9 by infinity, which is equal to 1 plus 0 by 1 minus 0 plus 0, which is equal to 1 by 1, which is equal to 1. బాగుంది కదా? What about e power minus x square? Simply limit extends to g infinity 1 by e power x square రాయచ్చా? పాజిటివ్ పవర్, which is equal to 1 by e power infinity, which is equal to 1 by infinity, which is equal to 0. నెక్స్ట్, ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇప్పుడు ఎక్స్టెన్స్ ఎంత? 2 minus 2 1 by 0, 4 minus 4 4 by 0, ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ మళ్ళీ నాట్ ఎగ్జిస్ట్. మనం ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఫామ్ లో రాసుకున్నాం. మరి దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? ట్రై టు సింప్లిఫై ఇన్ డిఫరెంట్ మెథడ్స్. నీకు ఏ మెథడ్స్ తెలుసు? ఇలా పాలినామియల్స్ ఉంటే ఏం చేస్తాం జనరల్ గా మనం? ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. దీన్ని రాసుకోవచ్చుగా, x minus 2 into x plus 2 రాయండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2 1 by x minus 2 డైరెక్ట్ గా నేను ఎల్సిఎం చేస్తున్నా. వాట్ ఈస్ ఎల్సిఎం? కెన్ యూ టెల్ మీ? ఇది వస్తుంది ఎల్సిఎం. x minus 2 is there inside x square minus 4, that is x minus 2 into x plus 2. న్యూమరేటర్ ఏమవుతుంది? ఇక్కడ x plus 2 వస్తుందిగా, minus 4. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2 x minus 2 by x minus 2 into x plus 2, x minus 2 x minus 2, so 1 by 4 ఆన్సర్. ఎందుకంటే ఎక్స్టెండ్స్ టు 2 కాబట్టి ఇక్కడ రాయండి. ఇప్పుడు 1 by 2 plus 2, which is 1 by 4 is the answer. So continuation of this infinite limits at infinity. देखो 1 2 3 4 5 6. ఫస్ట్ దాని ఆన్సర్ ఎంత? న్యూమరేటర్ హై డిగ్రీయా, డినామినేటర్ హై డిగ్రీయా? న్యూమరేటరా? డినామినేటర్ కాబట్టి ఆన్సర్ 0. న్యూమరేటర్ హై ఉంటే ఇన్ఫినిటీ, డినామినేటర్ హై ఉంటే 0. చెప్పుకున్నాగా, న్యూమరేటర్ హై ఉంటే డినామినేటర్ డిగ్రీ ఎక్కువ ఉంటే 0. ఈక్వల్ ఉన్నప్పుడు వేరే కథ, మళ్ళీ సేమ్ ఇట్లా కామన్ తీసి క్యాన్సిల్ చేసుకుంటూ పోవడం. సో వాట్ ఈస్ దిస్ ఆన్సర్? 0. సిన్స్ యూ హ్యావ్ ఆల్ ద రీజన్స్. నెక్స్ట్, వాట్ ఈస్ ఆన్సర్? ఇన్ఫినిటీ. సిన్స్ యూ హ్యావ్ ఆల్ ద రీజన్స్. What is answer?
సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి ఇక్కడ సేమ్ ఉన్నాయి. మోడ్ ఎక్స్ వచ్చింది, ఇన్ఫినిటీ ప్లస్ ఉందా మైనస్ ఉందా? ఏం లేకుంటే ఎప్పుడు ప్లస్ఏ. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఇట్ విల్ బి 8x plus 3x by 3x minus 2x which is equal to limit x tends to infinity 8x plus 3x ఎంత 11x by 3x minus 2x ఎంత x x క్యాన్సర్ ఆన్సర్ ఎంత 11. చాలా సార్లు ఎగ్జామ్ లో వచ్చిన క్వశ్చన్ ఇది. దిస్ వన్ ఆల్సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్ లో వచ్చింది. సో వాట్ ఈస్ ఆన్సర్ ఫర్ దిస్? 1 పక్కా. I told you that numerator లో ఉన్న highest degree term, denominator highest degree term coefficients రెండు రాయాలన్నా నేను. సో రెండు చూడు, న్యూమరేటర్ లో రాయాలి, డినామినేటర్ లో రాయాలి. కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుంది ఇక్కడ? 1/2. రీజన్ లేదా ప్రొసీజర్ మీ ఇష్టం, ఏది చేసినా నాకేం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇక్కడ 11/13. సో ఇదైతే చెప్తున్నా, చాలా సార్లు ఎగ్జామ్లో వచ్చింది కాబట్టి సేమ్ అన్ని అలాగే. ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ టేకింగ్ వాట్ కామన్, ఎక్స్ క్యూబ్ కామన్. 11 minus 3/x square plus 4/x cube by this is x cube common. 13 minus 5/x minus 7/x square, sorry x cube, yes cancel. 5/x square అంటే x కదా, ఓకేనా? సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే 11 minus 0 plus 0 by 13 minus 0 minus 0 which is equal to 11/13. ఓకేనా? అండర్స్టాండ్? అర్థమైందా? ఓకే, సీ హియర్. మైనస్ ఇన్ఫినిటీ ఉంది, మరి ఎలా సార్? సో మైనస్ ఇన్ఫినిటీ ఉన్నప్పుడు ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది అంటే మనకు మాడ్ కానీ రూట్లో ఉన్నప్పుడు కానీ ప్రాబ్లం. ఇలా ఏది లేకుండా రూట్ మాడ్ లేకుండా ఉంటే ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇది ఇలా మారుతుంది కదా, ఇక్కడ నువ్వు మైనస్ ఇన్ఫినిటీ రాస్తావు. 3/∞ అయినా మైనస్ ఇన్ఫినిటీ అయినా ఆన్సర్ 0నే కదా. అర్థమవుతుందా? సో దీని ఆన్సర్ కూడా ఎంత చెప్పచ్చు? 2. ఎందుకు 2? సేమ్ డిగ్రీ. ఇక్కడ చూడండి, ఇగో ఇది చూడండి, ఇది కొంచెం డిఫరెంట్ క్వశ్చన్. సి లిమిట్ ఎక్స్టెన్స్ టు -∞ 2x + 3/√x² - 1. నేనేం చేస్తున్నా అంటే ప్రాసెస్లో ఇందులో x కామన్ తీయాలి, ఇందులో x² కామన్ తీయాలి. ఎందుకంటే బయటకు వస్తే ఏమవుతుంది నీకు? మోడ్ x అవుతుంది. సో సి లిమిట్ ఎక్స్టెన్స్ టు -∞, x కామన్ తీస్తే 2 + 3/x by mod x √1 minus 1/x². Any doubt? Now which is equal to x? Limit x tends to -∞, x into 2 minus 3/x by this is minus x. How sir? √1 minus 1/x². ఎందుకంటే సార్ x tends to ఏంటి? mod x కాబట్టి నేను ఇందాకే చెప్పా. మైనస్ అయితే మైనస్ వస్తే అలా LHL RHL మనం చేసాం వచ్చిన క్వశ్చన్స్. సో ఇప్పుడు ఈ x ఎక్స్టెన్స్ టు -∞ ఇక్కడ రాయండి. ఫస్ట్ ముందున్న మైనస్ అయితే అలాగే ఉంటుంది. 2 - 0/1 - 0 విచ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఆన్సర్ ఎంత? ఆన్సర్ 2. ఆన్సర్ -2. ఆన్సర్ ఎంత? -2. నెక్స్ట్ 2 + sin x by x² + 3. వామ్మో, జనరల్గా మీ దగ్గర ఉన్న బేసిక్ నాలెడ్జ్ ప్రకారం దాని ఆన్సర్ ఎంత వస్తుందో చెప్పండి. మీ దగ్గర ఇప్పుడైతే కొంచెం ఉంది కదా, దాని ఆన్సర్ ఎంత రావచ్చు? చెప్పాలి, ఎంత వస్తుంది చూడండి. మన దగ్గర ఉన్న డైరెక్ట్ ఉన్నాయి కదా షార్ట్ కట్స్. ఇన్ఫినిటీయా, జీరోనా, ఏది వస్తుంది అనేది మీకు ఆల్రెడీ చెప్పినా కదా, మళ్ళీ ఎందుకు కన్ఫ్యూజన్? జీరోనా పక్కా. ఎందుకు? డినామినేటర్ పవర్ ఎక్కువ ఉంది సార్, దానివల్ల 0 వస్తుంది సార్. ఆప్షన్ 0 ఈజ్ కరెక్ట్. బట్ దిస్ ఈజ్ నాట్ ఆబ్జెక్టివ్, దిస్ ఈజ్ ఐపీ. యూ హావ్ టు ప్రూవ్ కదా, సాల్వ్ చేసి చెప్పాలి కదా. సో ఎందుకు సార్ సాల్వ్ చేసి చెప్పడం? ఆల్రెడీ మన దగ్గర ఒక ట్రిక్ ఉందిగా, 3 ఉన్నాయిగా, అందులో వాడొచ్చు కదా. వాడొచ్చు, కానీ ఎప్పుడు నీకు నేను చెప్పా f(x), g(x) రెండు పాలినామియల్స్ కావాలి. ఇస్ ఇస్ పాలినామియల్. మరి ఎలా? సో ఇది పాలినామియల్ కాదు, కానీ ఆన్సర్ మనకు తెలుసు. మరి ఎట్లా సార్ సాల్వ్ చేయాలి? ఆన్సర్ రాసి ఒక మార్క్ అయితే ఇస్తాడు వాడు. ప్రాసెస్ కూడా రావాలిగా మనకి. ఒక మార్క్ వదిలిపెట్టుకుంటే మన ర్యాంక్ ఎక్కడికో పోతుంది, 74 వేస్ట్. మరి ఎలా? మీకు ఆల్రెడీ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలో చెప్పారో, ఒకటి ఇచ్చాను కూడా, మీరు తినేది శాండ్విచ్ ఇయ్యలే,
శాండ్విచ్ రూల్ యూజ్ చేయాలి ఇక్కడ. సో సైన్ ఎక్స్ ఉందిగా, సో ద లిమిట్స్ ఆర్ సైన్ ఎక్స్ ఏంటి -1 to 1 అంతేనా, మనేనా. సో వీ నో -1 less than or equal to sin x less than or equal to 1. This already we know. Simply sin x ఉంది హ్యాపీగా. సో now add 2 both sides. 2 - 1 less than or equal to 2 plus sin x less than or equal to 2 plus 1. This is nothing but 1 less than or equal to 2 plus sin x less than or equal to 3. But we need denominator x square plus 3 kada. 1 by x square plus 3 less than or equal to 2 plus sin x by x square plus 3 less than or equal to 3 by x square plus 3. ఇప్పుడు this is in the form of f of x less than or equal to g of x less than or equal to h of x by sandwich rule. By sandwich rule ఫస్ట్ దీనికి చేయాలి, తర్వాత దీనికి చేయాలి, వచ్చిన ఆన్సర్ దీనికి పెట్టేసేయాలి. సో లిమిట్ x tends to ఏంటంటే x tends to infinity 1 by x square plus 3 is clearly what రా ఎంత 0 and limit x tends to infinity 3 by x square plus 3 what ra 0. Therefore limit x tends to infinity 2 plus sin x by x square plus 3 what ra ante sandwich lo ఒకసారి sandwich తినేస్తే అయిపోయి. నెక్స్ట్ చూడండి 1 2 3 4 with this 4 we'll finish. Okay, yeah, see x square minus sin x by x square minus 2 answer 1 by 1. బట్ మళ్ళీ ఒకటి తినాల్సిందే, ఇది వేరు ఇది వేరు, ఇది మళ్ళీ అదే సేమ్ శాండ్విచ్ రూల్. సో ఒకసారి ఇదన్నా చెప్తా మీకు, ఇదన్నా చెప్తా, మీరే సెలెక్ట్ చేసుకోండి మీ ఇష్టం. ఇది మీకు టెక్స్ట్ బుక్ లో ఎగ్జాంపుల్ ఇది. సో అది చెప్తాను కాబట్టి ముందు ఇది ఇక్కడ చేసేస్తున్నా నేను. చూడండి ఇక సి రూట్ వచ్చింది అంటే ఏం చేయాలని చెప్పాను మీకు నేను, ఏం చేయాలి రూట్ వస్తే మీకు కూర్చోబెట్టి వీడియో మొత్తం చూపిస్తామని. రేషనలైజేషన్ చేయాలి. ఏం చేయాలి రేషనలైజేషన్. ఒకసారి ఇన్ఫినిటీ రాద్దాం. రూట్ ఓవర్ ఇన్ఫినిటీ మైనస్ రూట్ ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ పాసిబుల్ కాదు కాబట్టి దీన్ని సింప్లిఫై ఏదో ఒక మెథడ్ చేయాలి. అందులో శాండ్విచ్ చేయలేము, ఫ్యాక్టరైజేషన్ చేయలేము, లేకపోతే మల్టిప్లై డివైడ్ చేయలేము. ఓన్లీ చేసేది రేషనలైజేషన్. ఆ రేషనలైజేషన్ చేద్దాం చూడండి. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ రైటింగ్ హియర్ డైరెక్ట్లీ. అది 82 సొల్యూషన్ ఇక్కడ రాస్తున్నా. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ రూట్ ఓవర్ 1 plus x minus root x by 1 plus x plus root x into root over 1 plus x plus root x, multiplying and dividing with the opposite sign. Numerator a plus b into a minus b, which is a square minus b square kada, which is limit extends to infinity a square 1 plus x whole square minus b square root x whole square by denominator same x plus 1 plus root x. Square root lo cancel. Limit extends to infinity 1 plus x minus x by root over 1 plus x plus root x. Have your lunch. Very good. X cancel. Now remaining radham. Limit extends to infinity 1 by infinity రాస్తే ఏమైతుందంటే నీకు ఇప్పుడు ఇక్కడ చూడండి 1 by root over 1 plus infinity ఎంత, మళ్ళీ ప్లస్ ఇన్ఫినిటీ ఎంత, ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ ఎంత, 1 by infinity ఎంత 0. మన దగ్గర ఉన్న రూల్ ప్రకారం చూద్దాం ఒకసారి. రూట్ ఓవర్ 1 plus x plus root x. మీకు ఆల్రెడీ ఇందాక చెప్పా, ఆన్సర్ తెలవడం వల్ల కంటే సాల్వ్ చేయడం వల్ల ఫుల్ మార్క్స్ వస్తాయి. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా ఆన్సర్ ఏం పెడతాను, ఇన్ఫినిటీ పెట్టి చేయొద్దు, సాల్వ్ చేసి పెట్టాలి. ఎలా సాల్వ్ చేయాలి మరి, మెథడ్నే సేమ్ మెథడ్నే ఫాలో కావాలి. న్యూమరేటర్లో కామన్ తీయడానికి ఏమైనా ఉందా, డినామినేటర్లో ఉంది, 2 ఫంక్షన్స్ ఉన్నాయి, ఒకటి ఇది ఉంది ఒకటి ఇది ఉంది, కామన్ తీయచ్చు. డైరెక్ట్ ఇన్ఫినిటీ పెడితే నీకు ఆన్సర్ 0 వస్తుంది. ఆల్రెడీ మనం చేసిన ప్రాసెస్లో ఆన్సర్ 0 వస్తుంది. సో డైరెక్ట్ ఇన్ఫినిటీ పెట్టొద్దనే కదా నేను అప్పటి నుంచి చెప్తున్నా మీకు నేను. సో ఇప్పుడు ఏం చేయాలి మరి, ఎట్లా కామన్ తీయాలి మరి, చేయొద్దు. దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్. ఇంకా చేసేది డైరెక్ట్ ఇక్కడనే చూసి ఆన్సర్ చెప్పరాదా, ఓకే ఉంది కాబట్టి ఒకసారి డివైడ్ చేయొచ్చు, డివైడ్ చేస్తే ఆన్సర్ వచ్చేసి చెప్పొచ్చు. అలా చేయొద్దు, మార్క్స్ కట్ అయితే నేను చెప్పేది అదే అన్నట్టు. సో ఇప్పుడు ఏం చేయాలి, 1 plus x root x ఏం కామన్ తీయాలి, ఎక్స్ ఒకటే దిక్కు, కానీ ఎక్స్ ఉట్టిగా రాదు, దేంతో వస్తుంది, రూట్తో వస్తుంది, ఎందుకంటే రూట్ ఉంది కదా. విచ్ ఈస్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ 1 by root x into ఎంత, రూట్ ఓవర్ 1 plus 1 by
ఎక్స్, ఎందుకంటే రూట్ బయటకు వచ్చేసింది ఆల్రెడీ. ఇందులో ఎక్స్ కామన్ తీసావు, అప్పుడు 1 + 1/xగా. ఇందులోంచి ఏం కామన్ తీసాం మనం? ఎక్స్ కామన్ తీసాం. ఇట్లుంటది. ఇందులో రూట్ ఎక్స్ కూడా కామన్ తీసాం కాబట్టి ప్లస్ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. ఇప్పుడు లిమిట్ అప్లై చేయండి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇది క్లియర్గా న్యూమరేటర్లో ఉన్న ఫంక్షన్ 1/√x అనమాట. విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/√∞ అండ్ 1 ప్లస్ ఇదెంత 0 అంటే √1 అంటే 1 + 1, 1 + 1 అంటే 2, 2 × ∞, 1/∞, 0. ఒకటే స్టెప్ నువ్వు ఎక్స్ట్రా చేస్తావు, కానీ ప్రాసెస్ అర్థమైందా? ఇది చేస్తారా మీరు? సేమ్ ఏం చేయాలి? రేషనలైజేషన్ ఇక్కడ చేస్తున్నా చూడండి. విచ్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ √(x² - x - x) by √(x² - x + x into √(x² - x + x). ఓకేనా? Okay, now numerator a plus b into a minus b, limit extends to infinity a² అంటే x² - x - b² అంటే మళ్ళీ x² by √(x² - x + x). ఈ రెండు క్యాన్సల్. క్వశ్చన్లో ఇది ప్లస్, అదే డౌట్ వస్తుంది, అందుకే ప్లస్. సో మిగిలినది ఏంటి? లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ x by √(x² + x + x). ఇందులోంచి ఏం కామన్ తీయచ్చు? x² కామన్ తీస్తే బయటకు వస్తే x అయిపోతుందిగా. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ x by x² కామన్ తీస్తే x అయిపోయింది నాన్న బయటికి. అండ్ రూట్లో 1 + 1/x ఉందిగా, అండ్ ప్లస్ x ఉంది కదా ఆల్రెడీ ఇక్కడ. ఇప్పుడు ఈ రెండు టర్మ్స్ లోంచి మళ్ళీ x కామన్ తీస్తే క్యాన్సల్ అయిపోతుంది. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ x by x into √(1 + 1/x + 1). ఈ రెండు క్యాన్సల్. ఇప్పుడు లిమిట్ అప్లై చేస్తే 1/√(1 + 1/∞ + 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఇది 1, అదొక 1, 1 + 0 1 కాబట్టి 1 + 1 2. దట్ ఈస్ ద సొల్యూషన్. నెక్స్ట్ ఇది శాండ్విచ్ రూల్. సో ఇక్కడ కాసు స్క్వేర్ ఉంది. జనరల్గా కాస్కి అయితే లిమిట్ ఏంటి? ఇక్కడ కూడా స్క్వేర్ లేదు కాబట్టి ఇది వద్దన్నారా. సైన్కి అయితే -1 + 1, కాస్కి -1 + 1. మరి ఇక్కడ కాసు స్క్వేర్ ఉంటే ఎలా చూద్దాం. సొల్యూషన్ we know -1 ≤ cos x < +1. Now squaring on both sides. This is what 1 - 1 whole square అంటే 1 < cos square x < 1. అరే how possible this is? అయితే కాదు. ఇప్పుడు మనం కొంచెం డీప్గా వెళ్దాం. -1 దగ్గర స్టార్ట్ అయింది. -1 తర్వాత ఇవే ఇంటిజర్లు, వేరే లేవు. మధ్యలో చాలా నెంబర్లు ఉంటాయి. ఇవన్నీ నెగిటివ్ ఉంటాయి, ఇవన్నీ పాజిటివ్ ఉంటాయి. ఇప్పుడు -1కి స్క్వేర్ చేస్తే ఎంత? 1. మధ్యలో ఉన్న అన్ని పాజిటివ్. 0కి స్క్వేర్ చేస్తే పాజిటివ్, మళ్ళీ 1కి స్క్వేర్ చేస్తే ఇది మన దగ్గర ఉన్న బౌండరీ. ఇప్పుడు అంటే నీకు ఈ లెఫ్ట్ పార్ట్ అంతా రైట్కి వచ్చేసింది. ఇప్పుడు నెగిటివ్ ఏమైనా ఉన్నాయా? లేవు. వాట్ ఈస్ ద మినిమం వన్? చిన్నది ఏది ఇందులో? చిన్నది 1 0. చిన్నది ఏంటి? ఇది కదా నెంబర్ లైన్. 0 -1 1 కదా. 0 మాత్రం మారట్లే, 1 కూడా మారట్లే. -1 ఏమైంది అంటే ఇవన్నీ ఈ 0 నుంచి -1 వరకు ఉన్న వాల్యూస్ అన్ని స్క్వేర్ చేస్తే ఈ వాల్యూస్ సేమ్ వస్తాయి. 1 -1/2² అంటే 1/2², 1/4, 1/4. అట్లా -1² అంటే 1. అట్లా అన్ని ఇవన్నీ పార్ట్ ఇటు వచ్చేస్తే కానీ 0 మాత్రం ఇక్కడే ఉంటుంది. అంటే మినిమం వాల్యూ ఏంటి ఇప్పుడు? కాబట్టి నువ్వు స్క్వేరింగ్ చేయగానే ఇక్కడ ఏమొస్తుంది నీకు? 0. అర్థమైందా? ఇఫ్ ఐ రైట్ డైరెక్ట్లీ 0 యూ విల్ గెట్ కన్ఫ్యూజన్. దట్స్ వై ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ. సో హియర్ వాట్? ఇక్కడ ఎంత వస్తుంది ఇప్పుడు? 0 ఆఫ్టర్ స్క్వేరింగ్. 0 < = cos square x < 1. ఇప్పుడు ఏం యాడ్ చేయాలి? 2 + 0 2 < = 2 + cos square x < 2 + 1 3. What is the denominator we required? 2/x + 2007 < 2 + cos square x by 2x + 2007 < 3/2007
x plus 2007 by a rule, sandwich rule, f of x less than or equal to g of x less than or equal to h of x. Therefore limit extends to ఏంటంట infinity, f of x is equal to limit extends to infinity 2 by x plus 2007. ఆన్సర్ ఎంత 0, ఎందుకంటే డినామినేటర్ పవర్ హై కదా. నౌ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ h of x is equal to limit extends to infinity h of x అంటే 3 by x plus 2007 which is equal to 0. Now therefore limit extends to infinity, g of x is equal to limit extends to infinity, what is g of x? 2 plus cos square x by x plus 2007 is also 0. This is about లిమిట్స్. ఇంకొక 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి కానీ అవి శాండ్విచ్ రూలే ఉంటాయి, అందుకని చెప్పేసి నేను వదిలేశాను. సో మీరు నేను చెప్పుకున్నామని ఇప్పుడు 83 క్వశ్చన్స్, ఐ థింక్ మోర్ ఒక 17-15 ఉంటాయి. మొత్తానికి నియర్లీ 100 క్వశ్చన్స్ అనమాట. ఎవరు పర్ఫెక్ట్గా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఎంసెట్లో ఈ మోడల్ నుంచి క్వశ్చన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నాట్ ఫర్ ఐపీఏ, వెన్ యూఆర్ ప్రాక్టీసింగ్ ఫర్ ఆబ్జెక్టివ్ ఆల్సో. ఉట్టిగానే ఆన్సర్లు చేయకండి, దయచేసి ప్రాసెస్ కూడా చేయండి. హోంవర్క్ ఏమి ఇచ్చినా హోంవర్క్ కూడా మొత్తం చేసుకోండి. అండ్ ఆ హోంవర్క్లో డౌట్ ఏమైనా ఉంటే అడగండి అని చెప్పాను. నన్ను అయితే ఏమి అడగలేదు అంటే మీకు వచ్చినాయని నేను అనుకుంటున్నా. రాకపోతే అడగలేదు అనుకోండి, మీకే నష్టం. అదే క్వశ్చన్ నేను ఎగ్జామ్ ఇస్తే రాయలేదు, అప్పుడు నేను చేయలేదు. మీరు హోంవర్క్ ఇచ్చిరాను అనుకోండి, చెంపలంటూ పగిలిపోతాయి. తర్వాత మళ్ళీ బాధపడద్దు, నేను ముందు అవైలబుల్లో ఉన్నా, నన్ను అడగండి. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ అబౌట్ లిమిట్స్. టుమారో విల్ డిస్కస్, ఆర్ ఆఫ్టర్నూన్ విల్ డిస్కస్ కంటిన్యూటీ. ఒక హాఫ్ అన్ అవర్ చిన్నది, ఒక 8 ప్రాబ్లమ్స్ ఫినిష్. సో వాళ్ళని క్యాచ్ చేయాలి, మనం క్యాలిక్యులస్ స్టార్ట్ చేయాలి. థ్యాంక్ యూ. షేర్ టు మ్యాక్సిమం.